ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి బాధ్యత ఉండాలి. ప్రజల సమస్యలు పరిష్కరించే నేర్పు ఉండాలి. యువతకు ఉద్యోగాలు కల్పించే సత్తా ఉండాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల విషయంలో వైసీపీ రంధ్రాన్వేషణ చేస్తోంది. లేనిపోని విమర్శలు చేస్తూ ఇబ్బంది పెడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సిని సమర్థవంతంగా అమలు చేసింది. ఉద్యోగాలను భర్తీ చేసింది. ఉద్యోగాలు సాధించిన వారంతా పేద కుటుంబాలకు సంబంధించిన వారు. ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడంతో వారు ఆనందంతో విధులు నిర్వహిస్తున్నారు. కానీ ఇందులో రాజకీయాన్ని చూసింది వైసీపీ. ఇంకేముంది, తన సొంత మీడియాలో రాతలు రాయడం మొదలుపెట్టింది. మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టి అష్టవంకర్లైన కథనాలు రాస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ అధికారులు రంగంలోకి దిగారు. డిఎస్సి నియామకాల మీద క్లారిటీ ఇచ్చారు. అది కూడా గణాంకాలతో సహా. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్, విద్యాశాఖ కార్యదర్శి శశిధర్ మాట్లాడారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలకు స్పష్టమైన సమాధానం చెప్పారు. డిఎస్సి నిర్వహణలో అన్ని నిబంధనలు పాటించాం. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆధారంగానే వర్టికల్ రిజర్వేషన్ విధానాన్ని కూడా క్రమ పద్ధతిలో అమలు చేశాం. కేటగిరీల వారీగా పోస్టులను ఇచ్చాం. మెరిట్ ఆధారంగానే నియామకాలు జరిగాయి. వివిధ విభాగాలలో పోస్టుల భర్తీకి స్థిరమైన రోస్టర్ పాయింట్ లేదు. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ విధానం వల్లే విమర్శలు చేస్తున్నారు. జీవో 77పై ఇంకా అనేక విమర్శలు వస్తూనే ఉన్నాయి. డిఎస్సి నిర్వహించిన విధానంపై ఇప్పటికీ అన్ని వివరాలతో ప్రకటన కూడా ఇచ్చాం. నిబంధనల ఉల్లంఘన అనేది జరగలేదు. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ గురించి తెలుసుకుంటే చాలా మంచిదని అధికారులు వివరించారు. క్రీడలు, దివ్యాంగులకు సంబంధించిన కోటా విధానంలో రోస్టర్ పాయింట్లు అనేవి ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. గతంలో క్రీడా విభాగంలో ప్రత్యేకమైన పాయింట్ ఉండేది. ఇప్పుడు అది లేదు. ముందుగానే నోటిఫై చేసే విధానం కూడా లేదు. కేటగిరీల వారీగానే పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ కాల్ లెటర్ వచ్చినప్పటికీ ఉద్యోగానికి ఎంపిక కాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ప్రభుత్వం అభ్యర్థులకు పంపించింది కేవలం వెరిఫికేషన్ కాల్ లెటర్ మాత్రమే. ఒకవేళ కొంతమంది అభ్యర్థులు ఎక్కువ స్థానాలలో ఎంపికైతే ఒక చోట మాత్రమే తీసుకుంటారు. ఉద్యోగం ఇచ్చే విషయంలో ఎటువంటి తప్పులు చేయలేదని అధికారులు పేర్కొన్నారు.